సార్ రండి సార్. గుడ్ మార్నింగ్ శర్మ గారు. పేషెంట్కి బ్లడ్ చాలా పోయింది, బీపీ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. మీరు ఒకసారి చెక్ చేయండి సార్. డాక్టర్ గారు, మేమంతా మీకు గుర్తున్నావా? కనిపించకుండా పోయిన నా బిడ్డని ఇలా మార్చి నా ముందు నిలబెట్టారు. వాడిలా అయిపోయాడు. దయచేసి నా బిడ్డని కాపాడండి డాక్టర్. ఒకసారి చూడండి. డాక్టర్, మా వంశీని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొస్తే కానీ మా అమ్మ చూడనని చెప్పి ఇంట్లోనే మొండి పట్టుకొని ఉండిపోయింది. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా కాపాడండి. ఆయనకేం కాదమ్మా, మీరు ఆయన కాసేపు డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. వంశీ అప్పగించిన బాధ్యత కోసం నీ ప్రాణాల మీదకు తెచ్చుకున్నావా మురళి? మధ్యతరగతి కుటుంబం వాళ్ళని చెంప మీద కొట్టినా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారంటే వాళ్ళకు తిరిగి మాట్లాడడానికి చేత కాదు అనుకున్నాను. కానీ ఇచ్చిన మాట కోసం ప్రాణాల మీదకు తెచ్చుకునైనా చావడానికి కూడా సిద్ధపడతారనుకోలేదు. యూఆర్ ఎ గ్రేట్ పర్సన్ మురళి. నా కోసం ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారు అంటే ఇక్కడున్నది వంశీ సార్ అనుకోవాలా? లేదంటే నాకిచ్చిన మాట కోసం వాళ్ళింట్లో వాళ్లే మా ఇంటికొచ్చి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్లినందుకు వంశీ సార్ అనుకోవాలా? నిజంగా వంశీ సరే అయితే మరి నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు? పదే పదే ఎందుకు సందేహపడుతుంది? ఎందుకు ఎందుకు? డాక్టర్, ఇప్పుడు అన్నయ్యకి ఎలా ఉంది? ఇంకా ఎటు తేల్చి చెప్పలేం ఆనంద్. బ్లడ్ ఎక్కిస్తూ ఉన్నాం. బ్లడ్ ఇంకా సరిపోకపోవచ్చు. డాక్టర్, మా అన్నయ్య కోసం ఎన్నిసార్లు బ్లడ్ ఇవ్వడానికన్నా నేను రెడీగా ఉన్నాను. కావాలంటే మళ్ళీ తీసుకోండి. చూడానంద్, అలా చేయకూడదు. మేము ఆల్రెడీ నర్సును పంపించాం. బ్లడ్ డోనర్స్ వస్తూ ఉంటారు. లేదు డాక్టర్, ఇంకా లేట్ చేయడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి నేను ట్రై చేస్తాను. అమ్మా, మీది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపా? కాదు సార్. మేడం, మీది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపా? కాదండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం పర్వాలేదమ్మా. గుడిలో స్పృహ తప్పి పడిపోతే సమయానికి ఆనంద్ బాబు మనల్ని హాస్పిటల్లో చేర్పించాడు. అవునమ్మా, ఆనందన్నయ్య రాలేకపోయాడు, కానీ మనకి సాయం చేశాడు. నేను వెళ్ళి డాక్టర్కి చెప్పేసొస్తానమ్మా. మేడం, మీది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపా? కాదండి. అమ్మా, మీది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపా? కాదండి. మీది ఏ పాజిటివ్ బ్లడ్ గ్రూపా? కాదు. మీది కాదు సార్. ఓ షిట్. అన్నయ్య, మధురా, థ్యాంక్స్ అన్నయ్య. నీ వల్లే అమ్మ క్షేమంగా ఉంది. సరే మధురా, సంతోషం. నేను ఒక సమస్యలో ఉన్నాను. నేను మీతో తర్వాత మాట్లాడతాను. నువ్వు వెళ్ళమ్మా. అన్నయ్య, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? ఏం లేదమ్మా, అన్నయ్యకు ప్రమాదం జరగడం వల్ల రక్తం చాలా పోయింది. వెంటనే ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, దానికోసం వెళ్తున్నాను. అన్నయ్య, నాది ఏ పాజిటివ్ బ్లడ్ అన్నయ్య. కావాలంటే నేనిస్తానన్నయ్య బ్లడ్. థ్యాంక్స్ అమ్మా. రా. రామ్మా. డాక్టర్, తనది ఏ పాజిటివ్ బ్లడ్. ఆమె బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉంది.
అవును, తంది ఏ పాజిటివ్ బ్లడ్ నాకు తెలుసు. సిస్టర్, ఈమెను తీసుకెళ్ళండి. ఆనంద్, మీ వాళ్ళందరినీ బయటికి తీసుకువెళ్ళు. మేము ట్రీట్మెంట్ మొదలు పెడతాం. అలాగే డాక్టర్. ఓకే, రండి అత్తయ్య. డాక్టర్ అశ్విన్, మీరు ఒకసారి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోండి. నేను మురళిని చెక్ చేస్తాను. షూర్ డాక్టర్. మురళి, నీతో ఒక విషయం చెప్పాలి. నీ బాస్ వంశీకి చలనం వచ్చింది. చూస్తుంటే తను త్వరలోనే కోలుకునేలా ఉన్నాడు. నువ్వు తనని చూడాలి మురళి. ఎస్ మురళి, నీకేం కాదు. మురళి, నువ్వు ఎంత త్వరగా కోలుకుంటే వంశీకి అంత మంచిది. కమాన్ మురళి, ఇప్పుడు వంశీని డీల్ చేయగలిగేది నువ్వొక్కడివే. డాక్టర్. మురళి, స్ప్రోలోకి వచ్చేసావా? దీనికోసమే నేను ఎదురు చూస్తున్నాను మురళి. నీకు విషయం చెప్పాలి. వంశీకి చలనం వచ్చింది. త్వరలోనే కోలుకునే అవకాశం ఉంది. అవును మురళి, నేను చెప్పింది నిజమే. వంశీ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అమ్మా, ఇప్పుడు నా కొడుకు ఎలా ఉంది? డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు మేడం. కండిషన్ నార్మల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకేం కాదు. వంశీ కోసం మనం ఇంత చేస్తుంటే ఇలా అయిందేంటి ఐరేంద్రి? ఊరుకో వదినా, వంశీకేం కాదు. అయినా ఇందులో తప్పు మనది కూడా ఉందొదినా. వంశీ అడిగినప్పుడే ఆ వసుంధర్ని ఇంటికి తీసుకొచ్చుంటే ఇక్కడి దాకా అసలు వచ్చేదే కాదు. మనం వసుంధర్ని తెచ్చే లోపే వంశీ ఇలా అఘాయిత్యం చేసుకున్నాడు. అయినా వంశీకేమవుతుందిలే వదినా, మనమంతా ఉన్నాం కదా. వంశీ క్షేమంగా ఉంటాడు. అవునత్తయ్య, మీరెంత బాధపడుతున్నారో పాపం అక్కడ వసు కూడా అంతే బాధపడుతుంది. తనని ఓదార్చాలత్తయ్య. అమ్మా వసుంధర, మాకే ఇంత బాధగా ఉందంటే వాడిని ఈ స్థితిలో చూస్తున్న నీకెంత బాధగా ఉంటుందో అర్థం చేసుకోగలను. ఏంటి మామ్, ఫేస్ అంత ఇరిటేషన్గా పెట్టావు? జీవితంలో మొదటిసారి ఒకడు బతకాలని కోరుకుంటున్నాను బేబీ. ఎవరు మామ్? వంశీ బావే కదా. నీ మొహం, ఆ మురళీగాణ్ణే. ఎందుకు మామ్, వాడెవడో బాగుండాలని కోరుకుంటావు? అది కాదే, నేను వంశీకి ఏం కాకూడదు, వంశీకేం కాకూడదు అంటుంటే వీళ్ళందరూ ఆ మురళీగాణ్ణే వంశీ అనుకుంటారు. వాళ్ళ దృష్టిలో వాడు బావుండాలి, నా దృష్టిలో వాడు బతికుంటే చాలు. వాడికేం కాదమ్మా. నీకిచ్చిన మాట కోసమైనా వాడు క్షేమంగా ఉంటాడు. నాకు తెలుసు మేడం, ఆయనకేం కాదు. ఆయన ఎప్పుడూ క్షేమంగా నా పక్కనే ఉంటారు, నాతోనే ఉంటారు. నాకు ఆ నమ్మకం ఉంది మేడం. బావా, అమ్మా, అమ్మా. వా, ఏంటి బేబీ? అక్కడ ఐసీయూలో వంశీ బా ఉన్నాడు, నేను చూశాను. వంశీ అక్కడే ఉంటాడని నాకు తెలుసు బేబీ, నువ్వంత ఆశ్చర్యపోనక్కర్లేదు. వంశీనా? ఇప్పుడు చెప్తా మురళి నీ పని.
వంశీని ఇక్కడ పెట్టి నాటకాలు ఆడుతున్నావా? నాకెందుకు చెప్పలేదమ్మా? నేను లేకపోతే ఇలాగే ఎగిరి గంతులేసేదానివి, అందుకే చెప్పలేదు. వంశీ ఎలా ఉన్నాడో ఒకసారి చూసొస్తే పోలా? డాక్టర్, ఇతను కానీ కోమాల నుంచి బయటకు వస్తే మన హాస్పిటల్కి మంచి పేరు వస్తుంది కదా డాక్టర్? అవును సిస్టర్, ఇతనిలో ఇప్పుడిప్పుడే చలనం వస్తుంది. ఇతను ఏ క్షణంలోనైనా రికవరీ అయ్యి బయటికి రావచ్చు. ఇతను కోమాలో నుంచి బయటికి రాగానే మన హాస్పిటల్ పేరు మారుమోగిపోతుంది. త్వరలోనే కోలుకుంటున్నావా వంశీ? నువ్వు కోలుకునేలోపు ఆ మురళీగాడి చేత ఆ వసుంధర మెళ్ళో తాళి కట్టించి దాని జీవితం అంతా నాశనం చేస్తాను. మేడం, ఎవరమ్మా మీరు? ఎందుకొచ్చారు? అయ్యో సారీ డాక్టర్, మా పేషెంట్ ఇందులో ఉన్నాడనుకొని పొరపాటునొచ్చాను. సారీ. అదేంటత్తయ్య, నువ్వు అక్కడి నుంచి వస్తున్నావేంటి? అది వాళ్ళు ఇక్కడే వెయిట్ చేస్తున్నారు, పిలవమంటారా? వద్దు సిస్టర్, నేనే చెప్తాను. అలాగే డాక్టర్. డాక్టర్ పదండి. పద. సిస్టర్, ఇప్పుడు మా అబ్బాయికి ఎలా ఉంది? ఇప్పుడే ఆయన స్పృహలోకి వచ్చారు మేడం. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తారు, వెయిట్ చేయండి. అలాగే. సేవు పిచ్చి మొహం, అవన్నీ ఎంతసేపు అలా చూస్తావు? తెల్ల మొహం వేసుకుని ఇప్పుడు మనం ఆవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు నువ్వు ఆ ఇంటి కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టినట్టే. వీలైతే ఈరోజు నీకు ఆనందబాబుకి పెళ్లి కూడా జరిపించేద్దాం. ఆనందబాబు వచ్చేలోపు అలా ఏడుపు మొహంతో ఉండకుండా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో. పో. వంశీ సార్ ఈ పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావేంటి నాన్నమ్మా? వంశీకి ఏమైందే? ఆయన బాగానే ఉంటాడు. ఆయన రాగానే వీళ్ళందరూ ఆయన మీద పడి పరామర్శించేస్తారు. నువ్వెళ్ళి రెడీ అవ్వు. ఆనందబాబు వచ్చేలోపు నేను అక్కడ రెడీ చేస్తాను. ఏంటి నాన్నమ్మ నువ్వు? అందరూ బాధలో ఉంటే నువ్వేమో పెళ్ళి అంటావు. ఈ పరిస్థితిలో ఆనంద్ గారు అసలు ఒప్పుకుంటారా? ఆనందబాబుది ఏముందే, ఎవ్వరు కొబ్బరికాయ కొట్టినా వెళ్ళి దండం పెడతాడు. నేను చెప్పింది వినవే, వెళ్ళి రెడీ అవ్వు పిచ్చి మొహం. వద్దు నాన్నమ్మా. ఏమయ్యా ఏమయ్యావు, ఇటు రావయ్యా, పిలుస్తున్నాను కదయ్యా. చెప్పండి అమ్మగారు. ఏంటది, కాఫీయా? అవునండి. ఇలా ఇవ్వు, నేను ఇచ్చేస్తానులే. అయ్యో మీకెందుకమ్మా, నేను వెళ్ళిచ్చొస్తాను. ఏంటయ్యా నువ్వు అనేది? మేము కూడా ఇంట్లో వాళ్ళమే. నువ్వు వెళ్ళి పని చూసుకో, మేము ఇస్తాంలే, పాపిచ్చేస్తాలే. వెళ్ళు, ఇదిగోమ్మా తీసుకో. వసే లేఖ్య, ఎలాగో అపర్ణాదేవి గారి బుర్ర వేడెక్కిపోయి ఉంటది.
కాఫీ ఇచ్చి ఆవిడ్ని కాస్త మంచి చేసుకో. వెళ్ళవే, వెళ్ళు. కోప్పడతారేమో నానమ్మ. బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఎక్కడ దొరికావే బాబు నువ్వు? శ్రీమన్నారాయణ, నన్నెందుకిలా పరీక్షిస్తున్నావయ్యా? మరీ దీన్ని ఇంత నాజుగ్గా పుట్టించావేవయ్యా? ఉసేవ్, పొట్టిదానా, వెళ్ళవే, ఏం కాదు, వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. బామ్మగారు, కాఫీ. శంకరం, అమ్మగారు, మీరంతా ఉన్నారా? చచ్చారా? లేదంటే మీరు కూడా అధికారం చూపిస్తున్నారా? క్షమించండి అమ్మగారు, ఇంకోసారి ఇలా జరగదు. నోర్మోయ్, అలా అంటావేంటయ్యా? ఇందాక మేమే కదా నీ దగ్గర కాఫీ తీసుకున్నాం, అదే చెప్పొచ్చు కదా. అదేం లేదు అపర్ణాదేవి గారు, ఎలాగూ పొద్దున్నుంచి మీరేమీ తినలేదు కదా, పైగా తలపోట్లు. ఇంట్లో మనుషులున్నప్పుడు పని వాళ్లతో కాఫీ ఇప్పిస్తే ఏం బాగుంటుందని మా లెక్కే కాఫీ తీసుకొచ్చిచ్చింది. రేపో మాపో ఎలాగో అదే కదండి ఇంట్లో అందరికీ కాఫీ ఇవ్వాల్సింది. మీరు పనివాళ్ళు, మీ పని మీరు చూసుకోండి. మీరు ఎలా పని చేసినా మీ జీతం మీకు పడేస్తాను. వెళ్ళు. చూసావమ్మా, ఇంకాసేపట్లో అందరూ లోపలికి వెళ్ళబోతున్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీళ్ళందర్నీ ఇంటికి పంపించేయాలి. సుచిత్ర వదిన, ఆనంద్, వసుంధర లాంటి అమాయకులు లోపలికెళ్ళిన ప్రాబ్లం లేదు బేబీ. ఎందుకంటే వాళ్ళందరికీ మురళీగాడు వంశీగానే తెలుసు. కానీ ఆ మధుర వాళ్ళమ్మ లోపలికెళ్తే మురళిని గుర్తుపట్టేస్తారు. మన ప్లాన్ మొత్తం చెడిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అమ్మా? ఉండు బేబీ, మన ప్లాన్ మరింత బలం చేస్తాను. పంతులు గారు, వెంటనే ఈ రోజే ఒక మంచి ముహూర్తం పెట్టాలి. అంటే అమ్మాయి నిశ్చితార్థం ఆగిపోయాక కూడా మళ్ళీ నిశ్చితార్థం జరిపిస్తున్నారా అమ్మా? పంతులు గారు, నా కూతురి నిశ్చితార్థం పెట్టాలనుకుంటే మీ ఎత్తు డబ్బు పోసి మీకు మంచి ఆఫర్ ఇచ్చి ముహూర్తం పెట్టమనేదాన్ని. కానీ మీరు ముహూర్తం పెట్టాల్సింది కాకర్ల వంశీకృష్ణకి, వసుంధరకి. వాళ్ల మనసులు మారేలోపే వాళ్ల పెళ్లి జరిగిపోవాలి. ఆడపిల్ల పెళ్ళంటున్నారు, ఖచ్చితంగా మంచి ముహూర్తం చూసి చెప్తానమ్మా. నేను మళ్ళీ మీకు ఫోన్ చెయ్యకముందే నాకు మంచి ముహూర్తం చెప్పాలి. అలాగేనమ్మా. ఏంటండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? లోపలికి వెళ్ళలేదా? మీరే చెప్తా ఉన్నారు కదా, అందుకే ఎదురు చూస్తున్నాం. అయ్యో, డాక్టర్ గారు 10 నిమిషాలే వెయిట్ చేయమన్నారు. ఇప్పటికే అరగంట అయిపోయిందమ్మా. పర్వాలేదు, మీరు వెళ్ళి కలవండి. ఆనంద్, వెళ్దాం పదండి. మామ్, వాళ్ళు లోపలికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళి వాళ్ళని ఆపుదాం పదా. ఆగండి. ఆనంద్, మనందరం అంటే ఓకే, మధ్యలో వీళ్ళెందుకు? అదేంటి అరేంద్రి అలా అంటున్నావు? వీళ్ళని చూస్తుంటే అసలే పేదవాళ్లలా ఉన్నారు. పైగా హాస్పిటల్కొచ్చారు. వీళ్ళకి ఏ జబ్బులున్నాయో ఏంటో. లోపలికొచ్చి వంశీని చూస్తే వీళ్ళ రోగం మన వంశీకి తగిలేలా ఉందొదినా. అత్తయ్య, అలా మాట్లాడుకో. నువ్వు ఎవరి గురించి చీదరింపుగా మాట్లాడుతున్నావో వాళ్ళే అన్నయ్యకి రక్తం ఇచ్చారు. అది గుర్తుంచుకోండి. మీరు పదండి. అబ్బా, అది కాదు ఆనంద్. ఇంకేం మాట్లాడొద్దు. అన్నయ్య వీళ్ళని చూస్తే చాలా సంతోషిస్తాడు. మీరు పదండి. వంశీ, వంశీ ఎక్కడికి వెళ్ళాడు? వంశీ సార్, వంశీ సార్, నువ్వు నిజంగా లక్కీ మురళి. మెడికల్ హిస్టరీలోనే
ఒక వ్యక్తి కోమాల నుంచి త్వరగా కోలుకోవడం వంశీతోనే మొదలవుతుంది. నువ్వనుకున్నట్టు మీ సార్ తిరిగి కోలుకోబోతున్నారు. అవును డాక్టర్, ఆయన కోలుకుంటున్నారు. నాకు అర్థమవుతుంది. వంశీ సార్, మీరప్పచెప్పిన బాధ్యతని నేనే లోటుపాట్లు లేకుండా ఇప్పటి వరకు సవ్యంగానే పూర్తి చేశాను. వసుంధర గారిని తిరిగి మీ ఇంటికి వచ్చేలా చేశాను. ఇక మీరు రావటమే ఆలస్యం.